కొద్ది గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ అండ్ వ్లాదిమిర్ పుటిన్ మధ్య జరిగిన అలస్కా సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందండి. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజులు ఇచ్చిన హైప్ వెండితెర మీద డీలా పడింది. ఈ మీటింగ్ లో పుటిన్ ను కూర్చోబెట్టి మాట్లాడి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా, సీజ్ ఫైర్ చేయిస్తా, ద సో కాల్డ్ డీల్ చేస్తా అన్న డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. ఎటువంటి సీజ్ ఫైర్స్ జరగలేదు. ట్రంప్ టెంపరీగా అయినా యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు గానీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంటర్నేషనల్ హెడ్ లైన్స్ ఒకసారి చూడండి. ట్రంప్ లెఫ్ట్ అలస్కా వితౌట్ డీల్, ట్రంప్ లీవ్స్ ఎంప్టీ హ్యాండెడ్, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే వ్లాదిమిర్ పుతిన్ 3 గంటలు డొనాల్డ్ ట్రంప్ తో క్లోజ్డ్ డోర్ లో మీటింగ్ చేశాడు. ఈ క్లోజ్ డోర్ మీటింగ్ లో ఏం జరిగింది అనేది చూపించలేదు. బట్ ప్రెస్ బ్రీఫింగ్ లో వ్లాదిమిర్ పుతిన్ చాలా పెద్ద ఎక్స్పోజ్ చేశాడు. నేషనల్ మీడియా తెలుసు కదా, ఎవరే గాని పుటిన్ మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాయి. బిట్వీన్ ద లైన్స్ చదవండి. ఫస్ట్ పుతిన్ ఏమన్నాడో చూడండి. Oh, by the way, with the U.S. new administration, bilateral trade between Russia and the U.S. has started to go up. Maybe just symbolic numbers, but it's increased by 20%. There are a lot of areas where we could deepen our interaction, deepen trade. Russian-American investment cooperation has a lot. హ్యూజ్ పొటెన్షియల్. ఇక్కడ పుతిన్ అమెరికా స్టిల్ ఇప్పటికి కూడా రష్యాతో వ్యాపారం చేస్తోంది అన్నాడు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 20% ఎక్కువగా వ్యాపారం చేసింది అని కుండ బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ మీడియాకు, వెస్టర్న్ మీడియాకు పుతిన్ ఏమని హెచ్చరించాడు అంటే, మీరు ఇండియా, బ్రెజిల్ పైన రష్యన్ ఆయిల్ కొంటున్నారు అని చెప్పి శాంక్షన్స్ వేశారు. కానీ పత్తెత్తు కబుర్లు చెప్పే అమెరికా ఇప్పటికీ ఫర్టిలైజర్స్, పలాడియం, యురేనియం, సోలార్ పార్ట్స్ ను రష్యా నుండే కొంటోంది అన్నట్లు పుతిన్ చెప్పాడు. భారతీయ దౌత్యవేత్తలు ఈ పాయింట్ ను పట్టుకొని అమెరికాను కడిగిపారేయాలి. మొన్న ప్రెస్ బ్రీఫింగ్ లో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, రష్యాతో మేము వ్యాపారం చేయడం లేదు అన్నట్లే మాట్లాడాడు. కానీ పుతిన్ ఇచ్చిన 7 నిమిషాల స్పీచ్ లో పుతిన్ కావాలని ఈ పాయింట్ ను లేవనెత్తి భారత్ కు సపోర్ట్ చేశాడు. పుతిన్ ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, రష్యాతో వ్యాపారం చేసినందుకు అమెరికా టారిఫ్ ఆడుతోంది కదా, ఈవెన్ అమెరికా ఈస్ ట్రేడింగ్ విత్ అస్ అనే బాంబు పేల్చాడు. అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్ ను హైలైట్ చేశాడు. ఇఫ్ అమెరికా ఇస్ ట్రేడింగ్ విత్ రష్యా, వై నాట్ ఇండియా? ఇండియా ఎందుకు వ్యాపారం చేయకూడదు? ఇన్ని రోజులు ఇండియా రష్యా ఆయిల్ ను కొన్ని వార్ ఫండింగ్ చేస్తోంది, అమాయకమైన యుక్రెయిన్ ప్రజలను చంపుతోంది అన్నారు కదా స్వయానా పుతిన్ గారే. అంతర్జాతీయ సమావేశంలో ఇచ్చిన 7 నిమిషాల స్పీచ్ లో భారత్ కు చాలా పెద్ద సహాయం చేసి వెళ్ళాడు. అలస్కాలో ఏమేమి జరిగాయి అనేది హైలైట్స్ ఇస్తా. అలస్కాలోని అంకోరేజ్ లో అమెరికా రష్యా యొక్క ఎల్మాన్ డోర్గ్ రిచర్డ్సన్ జాయింట్ మిలిటరీ బేస్ ఉంటుంది. ఇక్కడే మీటింగ్ జరిగింది. ఆగస్టు 16వ తేదీ 12:30 AM కు మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. మొదటగా ప్లేన్ నుండి డొనాల్డ్ ట్రంప్ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చారు. పెండుకులర్ గా వేసిన రెడ్ కార్పెట్ నుండి వ్లాదిమిర్ పుతిన్ దిగారు. పుతిన్ కు క్లాప్స్ కొడుతూ, ఏదో హీరో వస్తూ ఉంటే కేరింతలు కొడతారు కదా, అలా కేరింతలు కొడుతూ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను ఆహ్వానించాడు. దౌత్య పరంగా నిజంగా చెప్తున్నా, వ్లాదిమిర్ పుతిన్ చాలా పెద్ద విజయాన్నే సాధించాడు. ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ చూసి యుక్రెయిన్, వెస్ట్ యూరోప్ నాయకుల కడుపులు మండిపోయి ఉంటాయి. ఈ ఇద్దరు నాయకులు ఎంట్రీ కూడా హాలీవుడ్ స్టైల్లో జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 ప్లేన్ లో అలస్కా చేరుకున్నారు. ఈయన ప్లేన్ ను F-22 ర్యాపర్స్ అవాక్స్ ఎస్కార్ట్ చేశాయి. పుతిన్ ప్రెసిడెన్షియల్ జెట్ లో దిగారు. పుతిన్ ప్లేన్ ను Su-35, Su-30 ఎస్కార్ట్ చేశాయి. వన్స్ ఈయన అలస్కా చేరుకున్న తర్వాత US మిలిటరీ జెట్స్ పుతిన్ ను ఎస్కార్ట్ చేశాయి. పుతిన్, ట్రంప్ ఇద్దరు మీట్ అయిన తర్వాత B-2 బాంబర్స్ యొక్క శబ్దాలు వినిపించాయి. పుతిన్ ట్రంప్ ను కలిసిన వెంటనే, గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ నైబర్, వెరీ గుడ్ టు సీ యూ అలైవ్ అండ్ అట్ గుడ్ హెల్త్ అని గ్రీట్ చేశాడు. యాక్చువల్లీ అలస్కా అనేది 1867 కంటే ముందు సోవియట్ యూనియన్ యొక్క భూభాగం. దాన్ని అప్పట్లో $7 మిలియన్ పెట్టి అమెరికా కొన్నది. ఇప్పుడు అలస్కా అమెరికా యొక్క 49th స్టేట్. అయితే అలస్కాను అమ్మి రష్యా చాలా పెద్ద తప్పు చేసేసింది. అలస్కాలో ఎన్నో అరుదైన ఖనిజాలు ఉన్నాయి, తర్వాతి రోజుల్లో దొరికాయి. అలస్కాను కొని అమెరికన్స్ జాక్పాట్ కొట్టారు, చాలా లక్కీ. యాక్చువల్లీ మ్యాప్ లో అమెరికా రష్యా మధ్య ఎంతో దూరం ఉన్నట్లు కనిపిస్తుంది కదా, కానీ రష్యా అమెరికా మధ్య కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. బేరింగ్ స్ట్రైట్ అనే చిన్న సముద్రదారి ఈ 2 దేశాలను సపరేట్ చేస్తుంది. ఈ సముద్రంలో 2 దీవులున్నాయి. ఇందులో ఒకటి రష్యాది, ఇంకొకటి అమెరికాది అనమాట. ఈ 2 దీవుల మధ్య డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. ఈ విషయాలను ఈ రోజు మీటింగ్ లో స్వయానా పుతినే చెప్పాడు. రష్యా USA నైబర్ అని చెప్పాడు. అలస్కాలో ఎన్నో చర్చస్ ఉన్నాయి. అమెరికా, రష్యా ఇద్దరు సిమిలర్ కల్చర్ ను షేర్ చేసుకుంటారు అన్నట్లు చెప్పారు. బేసికలీ అలస్కాను చూస్ చేయడానికి కారణం, అమెరికా, రష్యా ఇద్దరు నైబరింగ్ కంట్రీస్ అనే సందేశం రావడానికి అలస్కాను చూస్ చేసుకున్నారు. రెడ్ కార్పెట్ మీటింగ్ తర్వాత వీరి మధ్య క్లోజ్ డోర్ మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్ దాదాపు 3 గంటలు జరిగింది.
మీటింగ్ లో సీజ్ ఫైర్ గానీ డీల్ కానీ జరగలేదు. బేసికలీ పంచాయతీ తెగలేదు. ఈ 3 గంటల మీటింగ్ లో ఏమేం డిస్కస్ చేసి ఉండవచ్చు అనేది కూడా చెప్తా. అఫీషియల్ గా 3 గంటల మీటింగ్ లో ఏం జరిగింది అనేది ఎవరికి వీళ్ళు రివీల్ చేయలేదు, కాన్ఫిడెన్షియల్ గానే ఉంచారు. బట్ అనలైజ్ చేసి ఏమేం డిస్కస్ చేసి ఉండవచ్చు అనేది చెప్తా. ఈ మీటింగ్ లో వెస్ట్ యూరోప్ నాయకులు గానీ జెలెన్స్కీ గానీ పాలు పంచుకోలేదు. ట్రంప్, పుతిన్, మార్కో రూబియో, సర్గేవ్ ఇలా మెయిన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. మీటింగ్ లో 3 మేజర్ ఇష్యూస్ గురించి డిస్కషన్ చేసి ఉంటారు. ఒకటి సీజ్ ఫైర్, పుతిన్తో యుద్ధాన్ని టెంపరీగా అయినా ఆపేయాలి అని చెప్పి ఆదేశించి ఉంటారు లేదా రిక్వెస్ట్ చేసి ఉంటారు. దీనికి పుతిన్ యుద్ధాన్ని ఆపాలి అంటే రష్యా ఆక్యుపై చేసుకున్న లొయెన్స్క్, డొనెట్స్క్, జియోపార్జియా, హెరోసన్ ఏరియాస్ ను రష్యా పేరు మీద రాసి పెట్టాలి అనే కౌంటర్ డిమాండ్ పెట్టి ఉండవచ్చు. ఇదే మెయిన్ డిమాండ్. ఇక్కడే పంచాయతీ తెగి ఉండకపోవచ్చు, ఇక్కడే డిఫరెన్సెస్ వచ్చి ఉండవచ్చు. ఈ కౌంటర్ డిమాండ్ కు డొనాల్డ్ ట్రంప్ ఈ డిసిషన్, ఇంత పెద్ద డిసిషన్ నేను ఈ ప్లాట్ఫామ్ లో తీసుకోలేను, జెలెన్స్కీ లేదా వెస్ట్ యూరోప్ దేశాలే, నాటో దేశాలే దీని గురించి సమాధానం ఇవ్వగలవని చెప్పి ఉంటాడు. అయితే ఆ బుడ్డోడ్నే తీసుకురా అన్నట్లు పుతిన్ ఒక లుక్ ఇచ్చి ఉండవచ్చు. మేబీ ఎక్కడెక్కడి నుండి రష్యా విత్డ్రా అవ్వాలి, ఎక్కడెక్కడ దాడి చేయొద్దు అనే దాడి గురించిన డిస్కషన్ జరిగి ఉండవచ్చు. సెకండ్ ఇష్యూ నాటో సభ్యత్వం. పుతిన్ యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదని డిమాండ్ పెట్టి ఉంటాడు. ఇన్ని రోజులు యుక్రెయిన్ మేము తమ్ముళ్లా చూసుకున్నాము, అటువంటి యుక్రెయిన్ మీరు లాగొద్దు, రష్యన్ బోర్డర్స్ లో నాటో యొక్క సైన్యం మాకొద్దు అని డిమాండ్ పెట్టి ఉంటాడు. థర్డ్ ఇష్యూ శాంక్షన్స్ అండ్ ఎకనామిక్ డీల్స్. పుతిన్ పెట్టిన డిమాండ్, మా పైన శాంక్షన్స్ ను ఎత్తివేయండి, ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి మిత్ర దేశాలపైన టారిఫ్ వేసి నా ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు అని హెచ్చరించి ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ డీల్ మేకర్ కదా. దీనికి కౌంటర్ గా ట్రంప్, నువ్వు యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించను అని మాకు హామీ ఇస్తే మేము యుక్రెయిన్ ను నాటోలో కలుపుకోము అనే హామీ ఇస్తాము అని ఫిట్టింగ్ పెట్టి ఉండవచ్చు. వీళ్ళేమని భయపడుతున్నారు అంటే పుతిన్ యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమిస్తాడేమో అని జెలెన్స్కీ భయపడుతున్నాడు. ట్రంప్ పుతిన్ తో న్యూక్లియర్ థ్రెట్స్ గురించి మాట్లాడి ఉండవచ్చు. పబ్లిక్ గా యుక్రెయిన్ పైన ఎటువంటి అణ్వాయుధాలతో దాడి చేయను అనే హామీ పుతిన్ ఇవ్వాలి అని డిమాండ్ పెట్టి ఉండవచ్చు. ప్రిజనర్ ఎక్స్చేంజ్ గురించి డిస్కషన్స్ చేసి ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తో ఎక్కువగా చైనా వైపు లీన్ అవ్వద్దు అని కూడా అడిగి ఉంటాడు. అయితే పుతిన్ గురించి తెలుసు కదా, అంత ఈజీగా వలలో పడడు. డెఫినెట్ గా పుతిన్ చాలా నాగ్ గా, డిప్లొమాటిక్ గా అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూనే, కౌంటర్స్ ఇస్తూనే ఉండవచ్చు. మీటింగ్ 3 గంటల్లో ఫినిష్ అయింది. ఇక్కడ రష్యా అమెరికా పైన వ్యాపార పరంగా ఆధారపడలేదు. ట్రంప్ మిగతా దేశాలతో సో కాల్డ్ సీజ్ ఫైర్ ఎలా చేశాడు? మీరు యుద్ధాన్ని ఆపేస్తే అమెరికా మీతో వ్యాపారం చేస్తుంది, అమెరికా మీ వస్తువులను కొంటుంది, లెట్స్ మేక్ ఎ డీల్, మీ పైన టారిఫ్ ను తగ్గిస్తాము అనే ఫ్రూట్స్ ను టేబుల్ మీద పెట్టి సీజ్ ఫైర్ చేశాడు. పుతిన్ అంత ఈజీగా ఫ్రూట్స్ కు లొంగిపోడు. ట్రంప్ పెట్టిన ఏ ఒక్క డిమాండ్ కు పుతిన్ అంత ఈజీగా ఒప్పుకున్నట్లు లేడు. కాబట్టే 3 గంటల్లో మీటింగ్ క్లోజ్ అయింది. ముఖ్యంగా పుతిన్ కు కావాల్సిన యుక్రెయిన్ యొక్క 5 రాజ్యాలు యుక్రెయిన్ నాటోలో కలవకూడదు, ఈ 2 డిమాండ్స్ పైన పంచాయతీ తెగలేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమని చెప్పి ఉంటాడు? 2 పాయింట్స్ పై నాటో యుక్రెయిన్ దేశాలు మాత్రమే ఎస్ ఆర్ నో అని చెప్పగలవు అని చెప్పి ఉంటాడు. డెఫినెట్ గా టెంపరీగా కూడా సీజ్ ఫైర్ ను చేయించలేకపోయాడు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ ఈ మీటింగ్ లో ట్రీట్ రష్యా విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనే ఒక ఇంపార్టెంట్ డిమాండ్ పెట్టి ఉంటాడు. మేబీ ఇండియా గురించి కూడా పిచ్ చేసి ఉండవచ్చు. ఇండియా పైన అనవసరంగా శాంక్షన్స్ వేసి రాజకీయాలు చేయొద్దు, ఒకవేళ ఇండియా రష్యాతో ఆయిల్ కొనకపోతే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, రష్యా ఆయిల్ ను ఉత్పత్తి చేయాలి, ఇండియా వంటి దేశాలు ఆయిల్ ను కొనాలి, లేదు అంటే ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ షార్టేజ్ వచ్చే ప్రమాదం ఉంది, తద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రమాదం ఉంది అని హెచ్చరించి ఉంటాడు. ఈ 3 గంటల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియా క్వశ్చన్స్ ను వీళ్ళు తీసుకోలేదు అన్నమాట. ఫస్ట్ పుటిన్ మాట్లాడారు. పుటిన్ మాటల్లో ఎక్కడ యుద్ధాన్ని ఆపేస్తాను అని మెన్షన్ చేసి లేదు. పుతిన్ అలస్కా గురించి చెప్పాడు. అమెరికా ఇస్ అవర్ నైబర్ అన్నాడు. అమెరికా ఈ స్టిల్ ట్రేడింగ్ విత్ రష్యా అని కూడా కుండ బద్దలు కొట్టాడు. ఒకవేళ 2022లో బైడెన్ బదులు ట్రంప్ ఉండి ఉంటే యుద్ధమే జరిగి ఉండేది కాదు అన్నట్లు ట్రంప్ ను కూడా పొగిడాడు. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ డీల్ జరగలేదు అని చెప్పాడు. దెర్ ఈస్ నో డీల్ అంటిల్ దెర్ ఈస్ అ డీల్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మీటింగ్ ప్రొడక్టివ్ గా జరిగింది, నెక్స్ట్ మీటింగ్ కూడా ఉండవచ్చు అని స్కెప్టికల్ గానే మాట్లాడాడు. ఏది కన్ఫర్మ్ చేయలేదు. సీజ్ ఫైర్ చేయించాని క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేయలేదు డొనాల్డ్ ట్రంప్. ప్రోగ్రెస్ మేడ్ బట్ నాట్ డీల్ ఎట్ అన్నాడు. నెక్స్ట్ జెలెన్స్కీతో ట్రైలాటరల్ మీటింగ్ అరేంజ్ చేస్తా అని కూడా చెప్పాడు. ఎర్ర ముఖం వేసుకొని సైన్ ఆఫ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. లుక్, అక్కడ ఉన్నది పుతిన్. థైలాండ్, కంబోడియా లాగా, అజర్బైజాన్, అర్మేనియా లాగా మీడియా ముందు చేతులు కలిపి వెకిలిగా నవ్వుతూ వి మేడ్ ఎ డీల్ అని సీజ్ ఫైర్ చేయడానికి
అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు, వ్లాదిమిర్ పుటిన్ ఉన్నాడు అక్కడ. వరల్డ్ వార్ 2లో రష్యా కారణంగానే యుద్ధాన్ని గెలిచారు అన్న విషయం వీళ్ళు మర్చిపోకూడదు. ఈ విధంగా ఇంకొకసారి డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ మీడియా ముందు రెడ్ ఫ్లవర్ అయ్యారు. ఇక్కడ మీరు అడగొచ్చు, మొదట డొనాల్డ్ ట్రంప్ ను పొగిడారు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు అని. జియో పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఇది ఫిక్షనల్ మూవీ కాదు. ఇక్కడ హీరో వర్షిప్ అనేది ఉండదు. కొన్ని మీడియా ఛానల్స్ జియో పాలిటిక్స్ గురించి నాలెడ్జ్ లేకుండా అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ను పొగిడారు, ఇప్పుడెందుకు ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. అటువంటి కామెంట్స్ చేసే వారికి సమాధానం, ఇండియన్ ఇంట్రెస్ట్ ను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత మిత్ర దేశం కూడా శత్రు దేశంగా మారొచ్చు. 4 ఏళ్ల నుండి జియో పాలిటిక్స్ గురించి వీడియోస్ చేస్తున్నా. ఇక్కడ హీరో వర్షిప్ ఉండదండి. ఇది సినిమా కాదు. మన హీరో భారతీయ దేశ హితం మాత్రమే. రేపు భారత్ లో నాయకులు మారినా ఇండియా ఫస్ట్ ఉంటుంది. ఏదో జియో పాలిటిక్స్ వీడియోస్ తీస్తే వ్యూస్ వస్తాయని చెప్పి కొంతమంది వీడియోస్ తీస్తూ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో నేను డొనాల్డ్ ట్రంప్ ను పొగిడాను, ఇప్పుడు కూడా పొగడాలి అన్నట్లు పొగుడుతున్నారు. అది కాదు. జియో పాలిటిక్స్ అన్ప్రిడిక్టబుల్. ఇది చదరంగం లాంటిది. రంగస్థలం వెనక ఎన్నో జరుగుతాయి. మీటింగ్ ముందు ట్రంప్ ఏమన్నాడు, ఒకవేళ పుతిన్ నా డిమాండ్స్ కు ఒప్పుకోలేదు అని తెలిస్తే నేను మీటింగ్ మధ్యలో వాక్ ఆఫ్ అయిపోతాను అన్నట్లు బెదిరించాడు. అయితే వాక్ ఆఫ్ వంటివి చేయలేదు, నీట్ గానే బిహేవ్ చేశాడు. ఈ మీటింగ్ లో ఒకవేళ పుతిన్ తమ డిమాండ్స్ కు ఒప్పుకోలేదు అంటే ఇండియా పైన సెకండరీ శాంక్షన్స్ వేస్తాను అని చెప్పి అమెరికా హెచ్చరించింది. అయితే లాస్ట్ ఇయర్ కంటే 20% ఎక్కువ ట్రేడ్ అమెరికా రష్యాతో చేస్తోంది. దీని గురించి అమెరికన్ పెద్దలు సమాధానం ఇవ్వాలి అన్నమాట. సో నెక్స్ట్ ఇండియా పైన శాంక్షన్స్ వేస్తారా, అంత సీన్ ఉందా లేదా అనేది చూద్దాం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.